మన కాకపోవచ్చు మల్లారెడ్డి గారు గూడా అన్నారు. ఆ! ఆయన ఆయన పెద్ద పెద్ద దాంట్లో మార్చమని చెప్పండి ఫస్ట్. యెస్. మాటలు కాదు. ఆయన దాంట్లో మార్చమని చెప్పండి. యెస్. ఆయనంటే నాకు గౌరవం అని ఆయన కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది రోడ్డు మీద ఉన్నారు? హ్మ్. ఎన్ని వేల మంది రోడ్డు మీద ఉన్నారు? అది కూడా 20% ఉన్నారు బాగా. హ్మ్. ఓకే. ఫస్ట్ మనము చిన్న కింది పరిస్థితి నుంచి మార్చుకుంటూ రావాలి. యెస్. మార్చుకుంటూ రావాలంటే ఏం చేయాలి? కమ్యూనికేషన్ స్కిల్స్. హ్మ్. ఇది చదువులో ఎక్కడ పాట్లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ గూడా మారాలి. అదే చెప్తున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చా? హ్మ్. ఒక విద్యార్థి బీటెక్ చదువుకున్న తర్వాత, ఎంబీఏ చదువుకున్న తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ కాగలడా? ఇంటర్వ్యూలో 5 నిమిషాలు ఫేస్ చేయగలడా? ఇంటర్వ్యూలో 5 నిమిషాలు ఇంగ్లీష్‌లో మాట్లాడగలడా? 5 నిమిషాలు కాదు చూస్తూ మాట్లాడగలడా? లోపలికెళ్ళండి భయపడుతూ వస్తుంటాడే. కాన్ఫిడెన్స్ తగ్గిపోతది. కాన్ఫిడెన్స్ లేదు. అది నేర్పాలి గదా! హ్మ్. చదువుతో పాటు ఎలా బతకాలో నేర్పించాలి. ఎలా జీవించాలో నేర్పించాలి. ఎలా మార్పును తట్టుకోవాలో నేర్పించాలి. ఎలా క్రియేటివిటీ సృజనశీలతంగా ఉండాలో నేర్చుకోవాలి. ఎలా కొత్త విధంగా నేర్చుకోవాలి. ఎలా డబ్బు సంపాదించి నేర్చుకోవాలి. ఎలా పెళ్లి చేసుకోవడానికి ఎలా ఉండాలో జెప్పాలి. ఇవన్నీ ఏం జెప్పరు. హ్మ్. ఏ ప్లస్ బుకిష్ బి, నాలెడ్జ్ మార్క్స్ ఒస్తే చాలు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్. మీకు తెలుసా? యెస్. గుర్తుందా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఎక్కడ 2ఏబీ. పనికొచ్చిందమ్మా మీ చదువు? మీకు గాదు. ఈ ఇంటర్వ్యూ చూస్తున్నది ఎక్కడ పనికొచ్చిందా? యెస్. ఐ యామ్ నాట్ నో. ఇన్సల్టింగ్ స్టడీస్. యాహ్! నా చదువును నా జీవితాన్ని మార్చిన స్టడీయే. కానీ మనం చదువుకున్న చదువులు ఇవే ఎక్కువనే గదా! హ్మ్. అక్బర్ పాలించిన ఎవడికి కావాలమ్మా పాలించను. ఓకే. నిజమైన చరిత్ర ఎక్కడో ఎళ్ళిపోయింది. అన్నీ ఎళ్ళిపోయింది. మనం ఎలా జీవించాలి? లైఫ్ స్కిల్స్ నేర్పియాలి. హ్మ్. లైఫ్ స్కిల్స్. సూసైడ్స్ అనేది ఎందుకొస్తున్నాయి విద్యాలయాల్లో చెప్పండి? వై సూసైడ్స్? నువ్వు ధైర్యం నేర్పించాలి గదా! ప్రెషర్ పెట్టేస్తున్నారు. ఇంత మార్క్స్ రాకపోతే ఇంక మీరు వేస్ట్ అన్నట్టుగా చూడడంతో అమ్మ స్టూడెంట్స్ ప్రెషర్‌తోని కూడా చదువొస్తదా? ప్లెజర్‌తోని చదువొస్తదా? హ్మ్. ప్రెషర్‌తోని చదువు రాదమ్మా. అది బై హార్ట్ అంతే. రైట్. బై హార్ట్. ఎగ్జామ్ రాసిన వాడికి మళ్ళీ ఎగ్జామ్ పెడితే పాస్ గాడు. ఎందుకంటే బై హార్ట్ చేసి రాస్తున్నాడు కాబట్టి. బై హార్ట్ చేసింది పనికిరాదు ఇంత కూడా. అర్థమయ్యేటట్టు నేర్చుకుంటే పనికొస్తాయి కదా! అర్థమయ్యేటట్టు నేర్చుకునే కాలేజీలో మన వాళ్ళు చేర్పించారు కదా! హ్మ్. ఎగ్జాంపుల్‌గా ఎక్కడ నేర్పిస్తారు? ఓ 2 కాలేజీలున్నాయి. ఆ 2 కాలేజీలు మన జీవితాన్ని, మన యొక్క తెలుగు రాష్ట్రాన్ని 2 తెలుగు రాష్ట్రాలు పాడు చేస్తున్నాయి. ఆ 2 హ్మ్. కాలేజీల పేరు తెలిస్తే దయచేసి కామెంట్‌లో కొట్టండి. యెస్. ఓకే. ఏం తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నామే. అక్కడ హ్మ్. చెప్పేవాళ్ళెవరు?